బీసీ కులగణనపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చింతపండు నవీన్ అలియాస్ చింతపండు నవీన్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో కలకలం సృష్టించాయి. ఆ తర్వాత క్రమశిక్షణా చర్యలో భాగంగా పార్టీ అతనిపై సస్పెన్షన్ వేటు కూడా వేసింది. అయితే ప్రస్తుతం చింతపండు నవీన్ ఎమ్మెల్సీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి, కాంగ్రెస్ పార్టీ విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు, కొత్త పార్టీ ప్రారంభించే యోచనలో ఉన్నారు, ఇవన్నీ అంశాలతో మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ చింతపండు నవీన్ గారు, వారితో మాట్లాడిపోయాను. నవీన్ గారు నమస్తే. ఎందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు బయటికి రావాల్సి వచ్చింది, లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీ మీద ఎందుకు వేటు వేయాల్సి వచ్చింది? కాంగ్రెస్ పార్టీ నుంచి నేనేం బయటికి రాలే, కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి కొందరు అగ్రకులానికి సంబంధించినటువంటి వ్యక్తులు బీసీ వాదాన్ని జీర్ణించుకోలేక బీసీ నాయకత్వం ఎదగకూడదనేటువంటి ఉద్దేశంతో బీసీలను అనగదొక్కే క్రమంలో కొంతమంది నన్ను బయటికి పంపించే ప్రయత్నం చేసినారు. అందులో భాగంగా నేను వచ్చిన కాంగ్రెస్ పార్టీని నేనేం విధులు పెట్టి రాలే, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది చేసిన కుట్ర. నా తీన్మార్ మల్లన్న గారు, పార్టీ మీకు షోకాజ్ నోట్లు ఇచ్చింది మీరు చేసిన వ్యాఖ్యలపై, దానికి సంబంధించి మీరు వివరణ ఇచ్చినా లేకపోతే కలిసి మాట్లాడినా కొంత అయ్యేదిగా, అంటే ఏదో ఒకటి రీకన్సిల్ అయ్యే అవకాశం ఉండేదేమో. మీరు మాత్రం ఎటువంటి స్టెప్స్ వేయలేదు. బాగా అది కాకుండా షోకాజ్ నోటీసులను ఫ్రేమ్ కట్టించి బయట ప్రదర్శిస్తున్న పరిస్థితి. మీరు బయటకు వచ్చేందుకు ఉత్సాహం చూపినట్టుగా అనిపించింది. కాంగ్రెస్ పార్టీకి కాన్స్టిట్యూషన్ బైలా ఒకటి ఉంది, కావాలంటే ఆ బుక్ నేను చూపిస్తా. ఆ బుక్లో ఎక్కడ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించేటువంటి పార్టీ వ్యక్తి పైన చర్య తీసుకోవాలని ఎక్కడ లేదు. దాని ఆధారంగానే రాహుల్ గాంధీ గారు ఆ రోజు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ని మీడియా ముందు చింపి అవతల బారేసిండు. సేమ్ ఆ కోటాలోనే నేను తగలబెట్టడం జరిగింది. అంటే ప్రభుత్వ నిర్ణయాన్ని నేను వ్యతిరేకించిన, పార్టీ నిర్ణయాన్ని కాదు. కానీ ఇది ప్రభుత్వ నిర్ణయాన్ని తీన్మార్ మల్లన్న వ్యతిరేకించిన, పార్టీని వ్యతిరేకించినటువంటి దుష్ప్రచారంతో ఇవాళ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. రిప్లై ఇవ్వమని చెప్తా ఉన్నారు. అసలు అబద్ధానికి రిప్లై ఎందుకు ఇస్తారని నాకు అర్థం కాలే. చిన్నారెడ్డి గారికి అసలు నాకు నోటీస్ జారీ చేసి హక్కే లేదు. ఆయనకి తప్పుడు షోకాజ్ నోటీస్ ఇస్తే దానికి నేను రిప్లై ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఆ రోజే చెప్పినా, ఈరోజు కూడా అదే చెప్తాను. అందుకోసమే నేను దానికి రిప్లై ఇవ్వలేదు. మోరోవర్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది, దానికి నేను రిప్లై ఇవ్వలేదు అని అంటే ఆ తర్వాత సస్పెన్షన్ చేసిరు. నువ్వు చేసిందే పొరపాటు, మీదికెళ్ళి మళ్ళీ పొరపాటు. నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? తీన్మార్ మల్లన్న ఏం చెప్పిండు? నీ కులగణన సర్వే తప్పు అని చెప్పిండు. ఒప్పు అని నిరూపించు. నువ్వు అది నిరూపించ చేతగాక, అది నిరూపించే సత్తా లేక మీ దగ్గర మరి ఏం చేసినావు? మళ్ళీ సర్వే ఎందుకు చేసినావు? మళ్ళీ రీసర్వేకి ఎందుకు ఛాన్స్ వచ్చింది? అప్పుడు పొరపాటు జరిగిందనే కదా ఇప్పుడు మళ్ళీ సర్వేకి ఛాన్స్ ఇచ్చినావు. నేను ఏమంటున్నానంటే, మీరు తప్పును సరిదిద్దుకోమని చెప్పిన, మీరు అది సరిదిద్దుకోకుండా తీన్మార్ మల్లన్న సస్పెండ్ చేస్తే ఇక బీసీ వాదం అయిపోతుంది, కులగణన సర్వే కరెక్ట్ అవుతుందా?